హాయ్ మిస్టరీ లవర్స్. అనగనగా ఒక అడవి. అక్కడొక లోతైన గుహ. ఆ గుహ లోపలికెళితే వందలాదిగా బంగారు పుస్తకాలు, వింతైన లోహ పలకలు, వాటి మీద మనం ఎప్పుడూ చూడని ఏలియన్ భాష. ఇదేదో హాలీవుడ్ సినిమా స్టోరీ కాదండి. ఈక్వెడార్ అడవుల్లో ఉన్న తయోస్ గుహల్లో దాగి ఉన్న వాస్తవం. చంద్రుడిపై అడుగుపెట్టిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సైతం ఈ నిధి చూసేందుకు ప్రాణాలకు తెగించి ఆ గుహలోకి వెళ్ళారంటే అర్థం చేసుకోండి అక్కడ ఎంతటి సంపద దాగి ఉందో. అసలు ఆ బంగారు పుస్తకాల్లో ఏముంది? అవి ఏలియన్లు రాసిన చరిత్ర? ఈ మైండ్ బ్లోయింగ్ ఫీచర్లో ప్రపంచంలోనే అత్యంత వింతైన గోల్డెన్ లైబ్రరీ మిస్టరీ ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ కథ 1969లో స్టార్ట్ అయింది. జువాన్ మోరిచ్ అనే పరిశోధకుడు ఈక్వెడార్లో అమెజాన్ అడవుల్లో ఒక రహస్య గుహ కనుగొన్నాడు. ఆయన లోపలికెళ్ళి చూస్తే అక్కడన్నీ లోహపు గోడలు, పాలిష్ చేసిన రాళ్లున్నాయి. ఒక గదిలో వేలాదిగా బంగారు పలకలున్నాయట. వాటిపై వింతైన బొమ్మలు, నక్షత్రాల మ్యాపులు చెక్కున్నాయి. మోరిచ్ ప్రకారం ఇది ఒక మెటాలిక్ లైబ్రరీ, అంటే మన భూమి చరిత్ర ఎవరో బంగారు పలకలపై రాసి అక్కడ భద్రపరిచారని. ఈ విషయం బయటకు రాగానే ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఈ వార్త ఎంత సెన్సేషన్ అయిందంటే 1976లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక భారీ యాత్ర ప్లాన్ చేస్తుంది. ఇందులో వింత ఏంటంటే చంద్రుడిపై అడుగుపెట్టిన మొదటి మనిషి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. చంద్రుడి మీదకి వెళ్లిన వ్యక్తి ఈక్వెడార్ అడవుల్లో ఉన్న ఒక చీకటి గుహలోకి ఎందుకు వెళ్లారు? అక్కడ ఆయన ఏం చూశారు? ఆయన బయటకు వచ్చాక చాలా సీరియస్గా కనిపించారట. ఆ గుహలో ఉన్నది మనుషులు కట్టింది కాదు, అదేదో ఉన్నతమైన శక్తులు నిర్మించిన కట్టడమని ఆయన నమ్మేవారట. తయోస్ గుహల దగ్గర ఉండే స్థానిక తెగలు అక్కడ దొరికిన కొన్ని బంగారు వస్తువులు ఫాదర్ క్రిస్పీ అనే ఒక పాస్టర్కి ఇచ్చేవారు. ఆయన దగ్గరున్న ఆ బంగారు సేకరణ చూస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే. అందులో బంగారు విగ్రహాలు, ఏలియన్ ఆకారంలోని పలకలు ఉండేవి. కానీ ఆయన చనిపోయాక ఆ విలువైన బంగారం అంతా ఏమైందో ఎవ్వరికీ తెలియదు. వాటిని ప్రభుత్వం దొంగిలించిందా, లేక రహస్య సంస్థలు దాచేస్తాయా? ఆ బంగారు పలకలపై ఉన్న భాష ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కాలేదు. అది బహుశా ప్రాచీన సుమేరియన్ లేదా ఏలియన్ భాష ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మరి ఆ బంగారు పుస్తకాల్లో ఏముంది? ఎరిక్ వాన్ డానికెన్ వంటి రచయితల ప్రకారం ఆ పలకల మీద మన సౌర వ్యవస్థ గురించి పక్కా సమాచారం ఉంది. వేల ఏళ్ల క్రితం ఏలియన్లు భూమిని సందర్శించినప్పుడు వారి విజ్ఞానం, భవిష్యత్ తరాల కోసం ఇలా బంగారు పలకలపై రాసి దాచారట. బంగారం ఎప్పటికీ పాడవదు కాబట్టి వారు ఈ లోహాన్ని ఎంచుకున్నారు. ఆ గుహల్లో వింతైన రేడియో తరంగాలు పుడుతున్నాయని, అక్కడ ఒక హోలోగ్రాఫిక్ సిస్టమ్ కూడా ఉందని కొందరు స్థానికులు నమ్ముతారు. నిధి వేటగాళ్ళు ఇప్పటికీ ఆ గుహల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నిజానికి తయోస్ గుహలనేవి భూమిపై ఉన్న అతిపెద్ద రహస్యం. అక్కడ దొరికిన ఆ బంగారం విలువ కొన్ని వేల కోట్లుండొచ్చు. కానీ అందులో ఉన్న జ్ఞానం మాత్రం అమూల్యం. ఇప్పటి వరకు మనం ఆ గుహల్లో కేవలం 10% మాత్రమే చూస్తాం. మిగిలిన 90% లోపల ఏముందో తెలిస్తే మనిషి పుట్టుకు వెనుకొని నిజం బయటపడుతుంది. అది ఏలియన్ లైబ్రరీయా, లేక ప్రాచీన నాగరికత దాచిన నిధి నిక్షేపాలా? ఆ బంగారం కోసం ప్రాణాలకు తెగించి వెతుకుతున్న వారికి సమాధానం దొరికే రోజు ఎంతో దూరంలో లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, తయోస్ గుహల గోల్డెన్ లైబ్రరీ మిస్టరీ మీకు ఎలా అనిపించింది? ఆ బంగారు పుస్తకాల్లో ఏముంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హై వోల్టేజ్ ట్రెజర్ మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.